హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం ఒక పిఐఆర్ మోషన్ సెన్సార్ని యూజ్ చేసి ఒక ఆటోమేటిక్ మోషన్ డిటెక్షన్ లైట్ని అయితే తయారు చేసుకోబోతున్నాం. ఒక్కసారి దీని అవుట్పుట్ అయితే చూడండి. సింపుల్గా అందరూ తయారు చేసుకునే విధంగా నేను దీన్ని అయితే తయారు చేశా. అండ్ ఈ వీడియోలో దీన్ని ఎలా తయారు చేశానో డీటెయిల్గా చూపించా, ప్లస్ దీని సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఇచ్చాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది ఎలా వర్క్ అవుద్దంటే, మనం ఎప్పుడైతే ఆ సెన్సార్ సెన్సిటివిటీ రేంజ్లోకి ఎంటర్ అవుతామో ఆటోమేటిక్గా ఇది మన మోషన్ని డిటెక్ట్ చేసి లైట్ని అయితే ఆన్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ ఆటోమేటిక్ లైట్ అయితే వర్క్ అవుద్ది. అండ్ ఈ వీడియోలో నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వారికి ఈ వీడియోని షేర్ చేసి అట్ లాస్ట్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. ఇక మాట్లాపి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక పిఐఆర్ మోషన్ సెన్సార్ని అయితే తీసుకున్నా, లింక్ ఇచ్చుంటా డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ దీంతో పాటు ఒక 5 వోల్ట్ రిలే అయితే కావాలి. ఒక స్విచ్లా యూజ్ అవుద్ది అనమాట ఇది మధ్యలో. అండ్ 220 volts to 5 volt ఛార్జింగ్ మాడ్యూల్ ఒకటైతే కావాలి. ఈజీగా పాత ఛార్జర్స్లో దొరికేస్తుంది. అండ్ ఒక BC547 ట్రాన్సిస్టర్ అయితే కావాలి. అలానే ఒక IN4007 డయోడ్. అండ్ మనం బల్బ్ని పెట్టుకోవడానికి ఒక 220 volt బల్బ్ హోల్డర్ అయితే తీసుకున్నా. మీరు ఆ సెన్సార్ పై గమనించారా, 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఆ క్యాప్ను ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి గ్రౌండ్ అన్నమాట, నెగిటివ్. సెకండ్ది వచ్చేసి అవుట్, థర్డ్ది వచ్చేసి VCC అన్నమాట, పాజిటివ్. సెన్సర్లో గ్రౌండ్ టెర్మినల్ వచ్చేసి ఈ ట్రాన్సిస్టర్లో థర్డ్ పిన్కి అయితే సాల్డరింగ్ చేసేసుకోండి. అండ్ అలానే ఆ సెన్సర్లో అవుట్ వచ్చేసి ఈ ట్రాన్సిస్టర్లో సెకండ్ పిన్కి అయితే సాల్డరింగ్ చేసేసుకోండి. అండ్ మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆ డయోడ్ని ఆ రిలేకి అయితే సాల్డరింగ్ చేసుకోండి. మీకు వీడియోలో డీటెయిల్గా కనిపిస్తుంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డయోడ్ నెగిటివ్ టెర్మినల్ సాల్డరింగ్ చేసిన దగ్గర ఒక ఎక్స్ట్రా వైర్ని సాల్డరింగ్ చేసుకోండి. ఆ రిలేలో మనం ఒక నెగిటివ్ టెర్మినల్ని సాల్డరింగ్ చేసాం కదా, అది వచ్చేసి ఈ ట్రాన్సిస్టర్లో ఫస్ట్ పిన్కి అయితే సాల్డరింగ్ చేసుకోండి. మాడ్యూల్లో నెగిటివ్ పిన్ వచ్చేసి ట్రాన్సిస్టర్లో థర్డ్ పిన్కి అయితే సాల్డరింగ్ చేసుకోండి. అండ్ మనకి సెన్సర్లో పాజిటివ్ అండ్ అలానే ఛార్జింగ్ మాడ్యూల్లో పాజిటివ్ అయితే మిగిలే కదా, ఈ రెండు వచ్చేసి మనం డయోడ్లో పాజిటివ్ని ఎక్కడ సాల్డరింగ్ చేసామో అక్కడ ఈ రెండింటిని సాల్డరింగ్ చేసేసుకోండి. ఈ గ్యాప్లో కనెక్షన్స్ అయితే చేసేసా. 2 ఇన్పుట్ వైర్స్ని ఆ ఛార్జింగ్ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేసుకున్నా. అండ్ ఒక ఎక్స్ట్రా వైర్ని ఏదైనా ఒక టెర్మినల్కి కనెక్ట్ చేసి రిలేలో పిన్ నెంబర్ 2కి అయితే కనెక్ట్ చేసా, వీడియోలో చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు బల్బ్ హోల్డర్ కనెక్షన్స్ కూడా గమనించవచ్చు. బల్బ్ హోల్డర్లో ఒక టెర్మినల్ని ఆ ఛార్జింగ్ మాడ్యూల్లో ఇన్పుట్ టెర్మినల్ దగ్గర అయితే కనెక్ట్ చేసా. అండ్ మిగిలిన ఇంకొక టెర్మినల్ వచ్చేసి ఆ రిలేలో పిన్ నెంబర్ 5 దగ్గర అయితే కనెక్ట్ చేసా. మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటా, ఇంకోసారి చూడొచ్చు. అండ్ ఈ రెండు వచ్చేసి ఇన్పుట్ వైర్స్ అనమాట. అండ్ నేను నెక్స్ట్ ఇక్కడ కొన్ని PVC షీట్స్ని అయితే కట్ చేసుకొని తీసుకున్నా. వాటి మెజర్మెంట్స్ మీకు డిస్ప్లేపై కనిపిస్తుంటాయి, చూడొచ్చు. అండ్ ఆ పీసెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా సూపర్ గ్లూ యూజ్ చేసి అన్నిటినీ స్టిక్ చేసుకొని ఒక బాక్స్ రెడీ చేసుకోవాలి. బాక్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఆ కాంపోనెంట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా ఆ బాక్స్లోనైతే అసెంబుల్ చేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను ఆ 2 వైర్స్కి సింపుల్గా ఒక ప్లగ్ని అయితే కనెక్ట్ చేసుకున్నా. అండ్ ఈ ప్రాజెక్ట్ అవుట్పుట్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయిపోలేదు, ఇంకా టెస్టింగ్ బాకీ ఉంది. సింపుల్గా ఈ విధంగా అయితే సెటప్ చేసుకున్నా. దీనిలో మనం ఒక 9 watt బల్బ్ ఇన్సర్ట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. మనం సింపుల్గా ఈ స్విచ్ను ఆన్ చేసుకున్నట్లయితే చూడండి, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మోషన్ని డిటెక్ట్ చేసి లైట్ అయితే ఆన్ అయింది. నేను కొద్ది దూరం వెళ్తా, ఆటోమేటిక్గా ఆఫ్ అవుద్ది, చూడొచ్చు. లైట్ అయితే ఆఫ్ అయింది. మళ్ళీ మనం ఎప్పుడైతే లైట్ని క్రాస్ అయి వెళ్తామో మోషన్ని డిటెక్ట్ చేసి లైట్ అనేది ఆన్ అవుద్ది అనమాట. దాని సెన్సిటివిటీ రేంజ్లో మనం ఉన్నట్లయితే లైట్ అలా ఆన్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే దానికి దూరంగా వెళ్తామో ఆటోమేటిక్గా ఆఫ్ అవుద్ది అనమాట. థియేటర్ ఇది డిటెక్ట్ చేయలేదు, ఒడి అమ్మ. అరే హాయ్, మీకు ఇంకా నీట్గా అర్థం అవ్వాలంటే ఈ డెమోని ఒకసారి చూడండి. చూసారా, నేను దాన్ని దగ్గర రాగానే మోషన్ని డిటెక్ట్ చేసి లైట్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయింది. దీని రేంజ్లో మనం ఉన్నంత వరకు లైట్ అలా ఆన్ అవుతూనే ఉంటుంది అనమాట. మళ్ళీ మనం దీని రేంజ్ అవుట్కి, దాని రేంజ్ నుంచి మనం బయటకు వచ్చేసినట్లయితే కొంతసేపటికి లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తారు, చూడండి.
హాఫ్ వే అంత టైం ఇక్కడ ఎలా నిల్చోవాలి, పులుసు కారిపోతుంది. ఆఫ్ అయింది కదా, మళ్ళీ మనం దాని మోషన్లో అదే దాని దగ్గర కూర్చున్నట్లయితే ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అవుద్ది అనమాట. క్రేజీ ప్రాజెక్ట్. దీన్ని ఎంతమంది తయారు చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెస్టింగ్ చూసారు కదా, నేను దీన్ని సింపుల్గా నా రూమ్లో ఒక అలమారపై ప్లేస్ చేసి మీకు సింపుల్గా నేను దీన్ని టెస్ట్ చేసి అయితే చూపించా. మీరు దీన్ని యాక్చువల్గా తయారు చేసి యూజ్ చేయాలనుకోండి, మీ ఇంటి దగ్గర ఉన్న స్టెప్స్ దగ్గర కానీ లేదంటే మీరు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతారో అలాంటి ప్లేసెస్లో దీన్ని యూజ్ చేయండి. మీరు కొద్దిగా ఎక్కువగా కరెంట్ అయితే సేవ్ చేయగలరు. అండ్ నేను దీన్ని తయారు చేసేటప్పుడు ఒక 2 ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేశా. సెన్సర్లో మనకు ఒక 2 ప్రీసెట్స్ ఉంటాయి కదా, ఒకటి టైమింగ్కి సంబంధించింది అండ్ అలానే ఇంకొకటి సెన్సిటివిటీకి సంబంధించింది. వాటిని అడ్జస్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. ఒక అరగంట వరకు వాటిని అడ్జస్ట్ చేస్తున్నా, నాకు ఎటువంటి రిజల్ట్ అయితే రాలేదు, అవి అడ్జస్టే అవ్వట్లేదు. అండ్ దాని తర్వాత అట్ లాస్ట్కి లైట్ అండ్ ఫ్యాన్ ఆఫ్ చేసా, అప్పుడు వాటిని అడ్జస్ట్ చేస్తే ప్రాపర్గా అది వర్క్ అయిందన్నమాట. మీరు కూడా వాటిని అడ్జస్ట్ చేసేటప్పుడు లైట్ అండ్ ఫ్యాన్ ఆఫ్ చేసి కొద్దిగా డార్క్ ప్లేస్లో వాటిని అడ్జస్ట్ చేయండి, మీకు ప్రాపర్ రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి వీటి కనెక్షన్స్ దగ్గర అనమాట. నేనే ఒక 2-3 దగ్గరలో మిస్టేక్ చేశా. ఇది చిన్న సర్క్యూటే కదా, సింపుల్గా చేసేవచ్చు అనుకున్నా, బట్ ఇది కొద్దిగా డిఫికల్ట్ అని. మీరు చిన్న సర్క్యూట్ అనుకొని నెగ్లెక్ట్ చేయకండి. ఒక 2-3 సార్లు వీడియోని చూడండి, మీకు జాగ్రత్తగా కనెక్షన్స్ అర్థమైన తర్వాత ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బై ఫ్రెండ్స్.